ఎగ్గులో నీళ్లు పిండి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి ఎగ్గులో నీళ్లు పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఎగ్గునైతే వేసుకోవాలి. మీరు ఎక్కువ పిండి తీసుకున్నట్లయితే ఎగ్స్ అనేవి ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా నేను ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్గును ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోకి కొన్ని పాలు, అలాగే కొన్ని ఈ విధంగా నీళ్లు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం చక్కెర, ఒక హాఫ్ టీ స్పూన్ అంత చక్కెర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు, ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా అంతా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పిండిని అయితే వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం మెత్తగానే తడిపేసుకోవాలి పిండిని. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకున్నాము. ఇంకా కొంచెం అయితే వేసుకోవాలి పిండి. ఇలా పిండి కొంచెం అయితే వేసుకొని మరి కలుపుకుందాము. చూసుకొని వేసుకోండి పిండి అని వచ్చేసి. ఒకవేళ ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదా పాలైనా వేసుకోవచ్చు. తీసుకున్న పిండిని బట్టి ఎగ్స్ అనేది తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని కలిపేసుకొని ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మెత్తగానే ఉండాలి పిండి వచ్చేసి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా చేత్తో ఇలా కొంచెం పైన పొడి పిండి అనేది వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొంచెం అతుక్కోకుండా ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి పిండిని. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పైన నూనె అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా నూనెలో ఒకసారి ఈ విధంగా అనేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుందాం పిండిని. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నానిపోయిన పిండిని ఒకసారి బాగా చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకొని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా లావుగా ఇలాగే 2 కూడాను సేమ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఇంకా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దనైతే తీసుకొని మొత్తం నూనె ఎక్కువ పడుతుంది అనమాట ఈ బన్ పరాటాకి. ఇలా మనకి ఎంత వీలైతే అంత పతలాగా అయితే ఒత్తేసుకోవాలి. చాలా పతలాగా అయితే ఒత్తేసుకోవాలి. ఈ విధంగా పల్చగా రుద్దేసుకోవాలండి. ఈ విధంగా మనం రుద్దేసుకున్న దానికి ఇప్పుడు పైన అయితే నూనె అప్లై చేసేసుకోవాలి. ఇలా నూనె అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా ఈ విధంగా అంతా కూడాను అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇలా మధ్యలోకి ఈ విధంగా ఇది కూడాను ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకొని ఈ విధంగా ఇలా దగ్గరికి అనేసుకోవాలి. ఇలా ఇలా ఈ పిండి కూడా అంతా ఇలా సైడ్కి ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అలాగే ఇంకోటి అయితే తీసేసుకొని ఇంకా ఇది కూడా ఇందాక ఎలా ఒత్తేసుకున్నామో అలా పలాగా ఒత్తేసుకోవాలి.
ఇంకా సేమ్ ఇందాక ఎలా ఒత్తేసుకున్నామో అలా ఒత్తేసుకొని ఇలా కొంచెం నూనె అనేది బాగా అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఇంకా నూనె అంతా అప్లై చేసేసుకొని ఇందాక ఎలా ఫోల్డ్ అయితే చేసేసుకున్నామో ఇలా ఈ విధంగా దగ్గరికి అనేసుకోవాలి. ఇలా అనేసుకొని ఇంకా ఇది కూడా అంతా కూడా ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని ఇది ఇలా సైడ్కి అనేసుకొని ఈ విధంగా దగ్గరికి చేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా చేత్తో ఇలా ఒత్తేసుకోవాలి. మరి చేత్తోనే ఒత్తేసుకోవాలి. ఈ విధంగా మందంగానే ఉండాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేత్తో ఈ విధంగా ఒత్తేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ బన్ పరాటాని ఇందులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము. ఇలా రెండు వైపులా కూడాను మీడియం ఫ్లేమ్లో కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకొని రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అలాగే ఇంకో దాన్ని కూడా కొంచెం నూనె అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ పరాటాను కూడా మరి వేసేసుకుందాము. ఇది కూడాను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్తో బన్ పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ బన్ పరాటాను కూడా ఒక్కసారి ఈ విధంగా చేత్తో ఇలా కొట్టేసుకోవాలి. అన్నీ కూడాను ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే బన్ పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినేయచ్చు. చూసారు కదా లేయర్లుగా చాలా అంటే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే బన్ దోశలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.